హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. హాయ్ అండి. ఇక్కడైతే మనోడు ఇంట్రో కూడా చెప్పనివ్వట్లేదు, బ్యాక్గ్రౌండ్లో ఫుల్ సౌండ్ చేస్తూ ఉన్నాడు. సో నేనైతే ఇంకా ఆ రోజు అయితే హౌస్ అంతా క్లీన్ చేసే పనిలో ఉన్నాను అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే అనమాట, 2 days వ్లాగ్ అయితే పెడుతున్నాను ఒకే వ్లాగ్లో. ఇక్కడైతే నేను ఇల్లు అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశానండి ఆ రోజు. సో క్లీనింగ్ చేస్తున్నాను. ఇంకా అయితే చూడండి మీరే. హాల్ కబోర్డ్స్ నుండి స్టార్ట్ చేస్తానండి. మా పిల్లలు అయితే హాల్లో కబోర్డ్స్ ఇంకా పిచ్చిగా చేసేసారు, మామూలు కాదు. చూద్దాం అసలు వాటి పరిస్థితి ఎలా ఉందో, మనం ఎలా చేయగలమో, ఎంతవరకు చేయగలమో చూద్దాం. చూడండి మీరు కూడా. హాల్ అయితే మొత్తం అయిపోయిందండి క్లీనింగ్. కబోర్డ్స్ ఇవన్నీ గత్ర చేసి పడేశారు మొత్తం మనోళ్ళు. ఇంకా అదంతా ఆ చెత్త అంతా తీసేసి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే బెడ్రూమ్లో కబోర్డ్స్ అయితే క్లీన్ చేద్దామని చెప్పి వచ్చాను. ఇందులో ఒకసారి లాగిన్ అయితే అవుదామని చెప్పి మళ్ళీ వర్క్ అయితే మామూలుగా వర్క్ ఏమైనా ఉందేమో చూద్దామని చెప్పి మళ్ళీ లాగిన్ అయితే అయ్యాను. లాగిన్ అయ్యాను. కొంచెం సేపు అయితే మెయిల్స్, కొంచెం వర్క్ అయితే చెక్ చేసుకున్నాను, వర్క్ అయితే చూసుకున్నాను. మళ్ళీ ఏదైనా మెయిల్స్ వచ్చినాయేమో అని చూస్తున్నా. కొంచెం వర్క్ అయితే ఉండింది, సో అదే చూస్తున్నా అనమాట. తర్వాత కొంచెం ఇప్పుడైతే మెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్నానండి. సో ఇక బట్టలు ఆరేయడం కాదు, కబోర్డ్స్ అదురుకుందాం. ఇంకా దులుపుతున్నానని చెప్పాను కదా, ఆల్మోస్ట్ అయితే దులిపేసామండి. ఇంకా కిచెన్ ఒక్కటి ఉంది. మార్నింగ్ 11 స్టార్ట్ చేస్తే టైం ఎంత అయిందంటే 4:30 అయింది. నేను క్లీన్ చేసింది అంతా అయితే షూట్ చేయలేదు యాక్చువల్గా, బట్ హోమ్ టూర్ అయితే చేస్తానండి. మాది రెంటెడ్ హౌసే, బట్ హోమ్ టూర్ అయితే చేస్తాను. మధ్యాహ్నం అయితే చికెన్ ఫ్రై వండాను. మేము యాక్చువల్గా మాకైతే కర్రీస్ తెచ్చేసారు. సాంబార్ అండ్ చిక్కుడుకాయ కర్రీ అయితే తెచ్చేసారు. మేము దాంతో తినేసాము. ఇంకా తర్వాత ఇప్పుడు ఇందాక అయితే ఒక 1 hour బ్యాక్ అయితే చికెన్ తెచ్చారు. జాన్విత చికెన్ అడిగిందని చెప్పి ఫ్రై కూడా మధ్యలో కొంచెంసేపు బ్రేక్ తీసుకొని అయితే చికెన్ ఫ్రై అయితే చేసేసాను. జాన్విత అయితే స్కూల్ నుంచి వచ్చేసింది, ఒక 1/2 hour అయింది. ఇంకా అయితే జాన్విత వచ్చాక అయితే దానికి ఫుడ్ అది తినిపించేసాక టీ తాగేసాక అప్పుడు మళ్ళీ కిచెన్ స్టార్ట్ చేస్తానండి. ఇది వాళ్ళ నా రొటీన్. అయితే మొత్తం క్లీన్ చేసినంతా అయితే షూట్ చేయలేదు, బట్ షూట్ చేస్తూ ఉంటే మళ్ళీ త్వరగా అవ్వదు కదా, మళ్ళీ పిల్లలతో కష్టమైపోద్ది కదా అని చెప్పి నేనైతే షూట్ చేయలేదు. ఇక్కడైతే ఇంకా మనం కిచెన్ అయితే దొరకలేదండి. ఆ రోజుకి అయిపోయింది మన ఓపిక. ఇక్కడ జాన్వితకు హోంవర్క్స్ ఇస్తే అవి అయితే చేపిస్తున్నాను అనమాట. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇదిగోండి ఇక్కడ అయితే ఇది నెక్స్ట్ డే అండి, కంటిన్యూషన్. ఇక్కడ అయితే మేము మార్నింగే లేచాము. జాన్విత అయితే స్కూల్కి వెళ్ళాలి కదా. ఇవాళ అయితే జాన్విత ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళాలి స్కూల్కి. సో పొంగల్ సెలబ్రేషన్స్ ఏవో ఉన్నాయంట. సో జాను కూడా లేచేసింది ఇప్పుడే. జస్ట్ హాట్ వాటర్ తాగుతున్నాం ఇద్దరం అయితే. ఇదిగోండి హాట్ వాటర్ తాగుతున్నాం. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. జాను పాప అప్పుడే లేచింది కదా, అందుకనే అలా జుట్టు అది అలా ఉందండి. పాపం తను వీడియోలోకి రానంది. నా జుట్టు బాగాలేదమ్మా నేను రాను అంది. ఇంకా నేనే ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పమ్మా అన్నాను, వచ్చిందనమాట. ఇంక ఇక్కడైతే జాను వెళ్ళిపోయిందండి. బస్సు వచ్చేసింది. ఇంకా
ఇంక నాకైతే చూపించడం అవ్వలేదు. సరే ఈవినింగ్ వస్తుంది కదా, ఈవినింగ్ చూపిద్దాంలే అని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా దాన్ని తీయలేదు. ఇంక ఇక్కడైతే మన రొటీన్ స్టార్ట్ అనమాట. మొత్తం అంతా సర్దేశాము. ఇంకా కిచెన్ ఒకటే ఉండిపోయింది బ్యాలెన్స్. మళ్ళీ హలో అండి, గుడ్ మార్నింగ్. Good morning. ఏం తింటున్నావు చెప్పు. పూరి తింటున్నావా? వావ్, అది ఉంచి పోయి అది కావాలి. ఏం తింటున్నావు? ఇదిగోండి మన మన బుడ్డోడు అయితే ఇదిగోండి ఇక్కడ పూరి తింటున్నాడు. నిన్న అడిగాడు యాక్చువల్గా పూరి, నిన్న లేదని చెప్పి ఇంకా ఇవాళ అయితే మళ్ళీ తెప్పించా పూరి. నేనైతే ఇంకోండి లాగిన్ అవుతున్నా ఇప్పుడే. తత్కాల్ బుక్ చేద్దాం కదా అని, తత్కాల్ బుక్ చేయాలండి రేపటికి. రేపైతే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇక్కడైతే తత్కాల్ ట్రై చేద్దాం అనుకున్నాను. తత్కాల్ అయితే బుక్ అవ్వలేదు. ఒకవేళ తత్కాల్ బుక్ అయిపోయి ఉంటే మేము ఇప్పుడు థర్స్డే రేపు యాక్చువల్గా థర్స్డే వెళ్ళే వాళ్ళం. తత్కాల్ బుక్ అవ్వలేదు కాబట్టి ఇంక వెన్స్డే నైట్కే బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడైతే కొంచెం వర్క్ ఉంది. సో వర్క్ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. చిన్నోడిని పక్కన కూర్చోబెట్టుకుని వాడైతే పూరి ఎంజాయ్ చేస్తున్నాడు. నేనైతే కొంచెం వర్క్ ఉండి ఇంకా మొత్తం అప్పుడే ఇంకా మెయిల్స్ అన్నీ చెక్ చేసేసుకుంటే నెక్స్ట్ పని చేసుకోవడానికి బాగుంటుంది కదా అని అక్కడ చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే చిన్నోడు కూడా తినేస్తున్నాడు. హాయ్ అండి, నేనైతే కొంతసేపు అయితే వర్క్ చేసుకొని ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇవన్నీ మన చిన్నోడు కూడా బొజ్జున్నాడు ఇక్కడ. మన చిన్నోడు అయితే బొజ్జున్నాడు. ఇప్పుడైతే ఇంకా వంట అయితే చేయాలి. వంటకైతే నేను క్యారెట్ అండ్ టమాటో రసం పెడదాం అనుకున్నాను. జాన్విత అయితే చాలా ఇష్టం. నేనైతే లోపల రైస్ అయితే పెట్టేస్తానండి. రైస్ పెట్టేస్తాను. టమాటా రసం పెడదాం అనుకున్నాను కదా, టమాటో లేవు యాక్చువల్గా. సో మా హస్బెండ్ అయితే టమాటాలు తేడానికి వెళ్ళారు. అవి తెచ్చాక అప్పుడు టమాటో క్యారెట్ కుక్కర్లో పెట్టేస్తాను. అవి కొంచెం ఇంక ఇక్కడైతే టమాటాలు తెచ్చే లోపల అయితే రైస్ పెట్టేస్తానండి. ఇంకా రైస్ కుక్కర్లో పెడతాం కదా, మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడైతే ఇంకొంచెం టమాటాలు అండ్ క్యారెట్ కూడా కట్ చేసేసి అయితే కుక్కర్లో వేసేసాను. టమాటాలు అలా కొంచెం కట్ చేస్తే తొక్కలో ఈజీగా వస్తాయన్నమాట. ఇదైతే ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుతాను. ఇక్కడైతే తోటకూర కూడా తెచ్చారండి. టమాటాలకి వెళ్ళారు కదా, అక్కడ బాగుందని ఫ్రెష్గా అది కూడా తెచ్చారు. అది కూడా అయితే కట్ చేసేసి వాష్ చేసాను. ఇంకైతే తోటకూర ఫ్రై చేస్తాను. ఇక్కడైతే టమాటాలు కూడా బాయిల్ చేసేస్తాయి లోపల. ఇదిగోండి ఇక్కడైతే మన రైస్ కూడా పెట్టేశాను నేను. ఇక రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది. ఎట్ ఏ టైం అయితే అయిపోతాయి అన్నీ. నేనైతే ఇంకా కుక్కర్ పెట్టేశానండి. క్యారెట్ అండ్ టమాటో కుక్కర్ అయితే పెట్టేశాను. ఒక 3 విజిల్స్ అయితే, ఒక 3 to 4 విజిల్స్ అయితే వచ్చే వరకు అయితే ఇది ఉంచుతాను. ఇదిగోండి ఇక్కడైతే తోటకూర ఫ్రైకి అయితే నేను ఎల్లుల్లిపాయలు పప్పు తీసుకున్నాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అయితే తీసుకున్నాను. వేయక అయితే ఈ తాలింపు ఇందులో వేసేస్తా. ఇక్కడ ఆకుకూర అదే తోటకూర వేసేసాక అయితే వెంటనే నేను సాల్ట్ వేసేస్తానండి. సాల్ట్ అండ్ పసుపు వేసేస్తాను. అప్పుడైతే ఇంకా బాగా మగ్గుద్ది. వాటర్ అన్నీ వస్తాయి కదా, ఇంకా వాటర్లోనే మగ్గిపోద్ది తోటకూర. ఇక్కడ అయితే మూత పెట్టేశాను. ఇక్కడ మనకి ఇవి కూడా తొక్కలు తీసేసాను. టమాటాలు కూడా బాయిల్ అయిపోయినాయి, విజిల్స్ వచ్చేసినాయి. ఇంకా అయితే తొక్కలు తీసి మిక్సీలో వేసాను. చల్లారేక అయితే మిక్సీ చేద్దాము. ఈ వాటర్ కూడా పడేయాల్సిన అవసరం లేదండి, అవి రసంలో వేసేయచ్చు. ఇక్కడ తోటకూర కూడా ఫ్రై అయిపోయింది. అది ఇంకా కొంచెం మగ్గాలండి. ఇదైతే ఇంకొన్ని పేస్ట్ ఇలా ప్యూరీ అయితే చేసుకోవాలి, మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇంకా పేస్ట్ అయితే బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా అందులో వేసేసి
ఇంకా మనకి ఎన్ని వాటర్ పడితే మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. అంటే మనకు ఎంత రసం కావాలో దాన్ని బట్టి అయితే వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇక్కడైతే నాకు కావాల్సిన వాటర్ అయితే నేను వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఇక్కడైతే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా దీనికైతే కొంచెం సాల్ట్, పసుపు, నేను కారం వేయట్లేదు, కారం కూడా వేసుకుంటే బాగుంటుంది. చింతపండు అయితే ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే మన తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అదైతే ఇంకా ఆఫ్ చేసేస్తాను, ఫ్రై అయిపోయింది అది. ఇంకా అదైతే ఆఫ్ చేసేస్తాను. ఇక్కడైతే మన టమాటో రసం అయితే ఇదిగోండి, ఒక్క పచ్చిమిర్చి అయితే వేసాను. ఇంకా బాయిల్ అవ్వాలి. కొంచెం పెద్ద మంట పెట్టేసినా పర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు, క్యారెట్ బాయిల్ అయిపోయినాయి కదా. సో కదండి, కొంచెం పంచదార వేస్తే అన్నీ సరిపోతాయి అన్నమాట, ఎక్కువ తక్కువ అవ్వకుండా. ఇంక ఇదైతే రసం పౌడర్ అండి. నేనైతే ఇదిగోండి ఎంటీఆర్ యూజ్ చేస్తున్నాను. ఇష్టం, రసం పౌడర్ అంటే ఆప్షనల్ అండి, వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. ఆప్షనల్, మీ ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇదిగోండి ఇంక ఇక్కడైతే రసం అయితే మరిగిపోయింది. ఇది మరిగిపోయింది కదా, ఇంకా ఇక్కడైతే తాలింపు వేసేద్దామండి. ఇదిగోండి ఆయిల్ వేసి పెట్టేశాను. ఇంక ఇందులో అయితే తాలింపు వేసేద్దాం. ఇప్పుడు ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే తీసుకున్నానండి. అయితే వేసేసాను. ఉల్లిపాయ, ఇందులో అయితే మిరపకాయలు కూడా వేస్తాను. అన్ని మిరపకాయలు అక్కడ వేసాను. అయితే ఇంకా ఇక్కడ కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. నా దగ్గర లేదు, సో వేయలేదనమాట. అది చింతపండు అంతా పడకుండా తీసుకుంటే మనకి ఆ చారు రసం వేసుకున్నప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది అనమాట. యాపిల్ తెచ్చావా? పోతింటావా చారు వేసుకొని? చారు వేసుకొని పోతేను కోస్తానుండే. ఏం తింటున్నావే? అన్నం తినవా? ఇదిగోండి, ఇది అయితే ఇవాళ మన కర్రీ. ఇదిగోండి, ఇవాళ అయితే అన్నం, తోటకూర వేసుకున్నాను. ఇంకా రసం అయితే మళ్ళీ తర్వాత వేసుకుంటా. ఇంక ఇక్కడైతే తినే టైం వచ్చింది. ఇది ఇంకా సూపర్ ఉందండి. తోటకూర ఫ్రెష్గా ఉంది కదా, సో ఫ్రై అయితే అదిరిపోయింది. ట్రై చేయండి మీరు కూడా సేమ్ ఇలానే. ఇంక ఇక్కడ లంచ్ అయిపోయాక అయితే వీడిని యాజ్ యూజువల్ కిందకి తీసుకొచ్చాను తినిపించడానికి. వీడికి తినిపిస్తామని చెప్పి కిందకైతే వచ్చాము, ఆ చిన్నోడు నేను. ఇంక ఇక్కడ ఆడైతే వాడు గుర్రంతో ఆడుకుంటా ఉన్నాడు. నేనైతే ఇంకోండి వాడికి రసం వేసి కొంచెం నెయ్యి అయితే వేసి తినిపిస్తున్నాను అనమాట. వాడికైతే బాగా నచ్చిందండి, రసం అయితే చాలా బాగా నచ్చింది. ఇంక బాగా తిన్నాడనమాట. ఇంక ఇక్కడైతే వాడు ఆడుకుంటా ఉన్నాడు వాడు గుర్రంతో. దాకుంది ఆడు గుర్రం దోకుందంటండి, అదే ఆడుతున్నాడు అనమాట. పైనుంచి కిందకేస్తా అలా ఆడుకుంటా ఉన్నాడు. ఇగోంది ఇక్కడైతే అక్కడ కూర్చోబెట్టాడు అనమాట నన్ను. ఇక్కడ కూర్చో అమ్మా, కూర్చుందామని చెప్పి ఇంకా అక్కడ నన్ను కూర్చోబెట్టాడు. ఇంకా అదే ప్లేస్ అండి వాడిది, తింటే అక్కడ తింటాడు బాగా. ఇంకా అయితే నేను కూడా పోన్లే బాగా తింటున్నాడు కదా అని చెప్పి నేనైతే ఇంకా రోజు అయితే అక్కడ తీసుకెళ్తాను అనమాట. ఇక్కడైతే తినేసాడండి. సో హైఫైవ్ అంటే ఇంకా హైఫై ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ చిన్నోడు అయితే ఇక్కడ బో తినేసాడండి. పైకి వచ్చేసాం. చెప్పిపోయి హలో అండి. ఇక్కడైతే చిన్నోడికి అన్నం అయితే తినిపించేశాను. వాడు తినేసాడు. ఇంకా మేమైతే పైకి వచ్చేసామన్నమాట. తినేసాక అయితే పైకి వచ్చేసాము. కొంచెంసేపు మళ్ళీ లాగిన్ అవుదాం కదా అని. ఇప్పుడైతే టైము 2:30 అయింది. సో కొంచెంసేపు అయితే
లాగిన్ అయ్యి కొంచెం వర్క్ ఉందండి, అదైతే చేసుకుంటాను. స్కూల్ నుంచి వచ్చేసి ఎక్కడ ఎందుకు ఏమి స్కూల్లోనే వచ్చేసినాయి. బొబ్బట్టు, పూతరేకులు, పరవన్నం, చపాతి. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా లిస్ట్ చెప్తుంది అనమాట. స్కూల్లో పెట్టిన మెన్యూ లిస్ట్ అంతా చెప్తుంది. స్కూల్లో ఏయో ట్రెడిషనల్ డే కదా, సో ఏయో అదే ట్రెడిషనల్ ఐటమ్స్ ఏయో పెట్టారంట, అదే చెప్తుంది అనమాట ఇక్కడ. యా బఠానీ. లెట్స్ గో. కాకపోతే ఉంది ఫోటో చూసాను నేను, మీ మ్యామ్ పెట్టారు గ్రూప్ ఫోటో. చూమి 2 నొక్కేసావా బుడ్డాడు? ఏం తింటున్నావు? ఎవరు కొనిచ్చారు? డాడీయా? చిన్నాడు అక్కను నీ ట్యూబా తీసుకున్నాడు వీడు. ఇదిగోండి ఇక్కడైతే దాని స్విమ్మింగ్ ట్యూబ్ తీసుకుని వీడు తగిలేసేస్తున్నాడు అనమాట. అదే అడుగుతుంది, నా ట్యూబ్ పోగొట్టేస్తున్నారా అని. జాన్విత అయితే ఇంటికి వచ్చాక అన్నం తింటానంది. సో తనకైతే మధ్యాహ్నం రసం చేశాను కదా, రసం అయితే చేసి చికెన్ ఫ్రై ఉంది, అదైతే పెట్టేశాను. అంటే సడన్గా బస్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ఇదిగోండి ఇక్కడైతే మనం ఆ రోజే వెళ్ళిపోతున్నాం అనమాట ఊరు. ఇంకా అదే అనమాట, మొహల్లో ఆనందం చూడడం నా మొహల్లో మామూలుగా కాదు. ఎవరికైనా అంతే కదండి, పండగ ఊరు వెళ్తున్నా అంటే ఎవరికైనా హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఇంకా మనకే అంతే అనమాట. ఇంకా మొహం వెలిగిపోతుంది అనమాట మంది. నాదేంటి మా పిల్లలది కూడా అలాగే వెలిగిపోద్ది కాసేపట్లో, చూడండి మీరు కూడా. ఊరు వెళ్ళడం సరదాగానే ఉంటుంది కానండి, ఇక్కడ మనం లగేజ్ చదువుకోవాలంటేనే సరదా తీరిపోద్ది అనమాట. ఏం పెట్టాలో తెలీదు, ఎన్ని పెట్టాలో తెలీదు, పిల్లలకి ఏం పెట్టాలో తెలీదు. ఇంక ఇదంతా పెద్ద టాస్క్. ఇంకైతే మొత్తానికి ప్యాకింగ్ అయితే ఎలా కంప్లీట్ చేశానో మీరే చూడండి. ట్యాక్స్ తీయలేదు, ఇంకా టైం లేదు మనకి. ట్యాక్స్ తీయలేదు, ఇంకా టైం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళక తీస్తాను. ఇక్కడైతే ఒకదాని మీద ఒకటి అలా పెట్టేస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా మనకి ఉన్నది అంటే మనం తీసుకెళ్లాల్సింది ఒకటే సూట్ కేస్ అనమాట. పిల్లలతో కదా, ఇంకా ఎక్కువ పెట్టకూడదని చెప్పి ఒక దాంట్లోనే మొత్తం కుక్కి పెట్టేశాను అనమాట. ఆ బట్టలకు కనుక ప్రాణం ఉంటే నిజంగా అప్పుడు చచ్చిపోతాయి అనమాట. చూడండి అది అది క్లోజ్ చేయడం అదో పెద్ద టాస్క్. ఇప్పుడు ఎక్కువ బ్యాగ్స్ అయితే నేను క్యారీ చేయడం కష్టమైపోద్ది కదండి, అందుకనే అయితే ఒక బ్యాగ్ అదో పట్టిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటి, క్లోజ్ చేయడమే పెద్ద టాస్క్ మనకి. జాన్విత ఇక్కడ మనం అంత ఊరెళ్ళే హడావుల్లో కూడా నాకు షాపింగ్ గుర్తొచ్చిందనమాట. ఇక్కడైతే ఇంకా 2 hours ఉంది. 2 hours మనం ఏదో ఒకటి కొనేసి వచ్చేయాలి, మంచిగా ఏదన్నా 2 tops అయినా తీసుకొని వచ్చేయాలని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడైతే ఇంకా షాపింగ్ అది నేనైతే ఏం తీయలేదండి, ఇంకా అంటే అంత హడావుడిగా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్తాం మనం? అనపర్తి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మనోడు చూడండి ఎక్కడికి వెళ్తున్నాం అంటే అన్నిసార్లు షాపింగ్, అప్పుడే కదా షాపింగ్ వెళ్ళొచ్చాము, ఇంకా అదే ఫిక్స్ అయిపోయాడు అనమాట షాపింగే అని. అప్పుడు అంటే వెళ్ళేదాకా కూడా ఆడు రియలైజ్ అవ్వలేదు అనపర్తి వెళ్తున్నామని. ఇక్కడైతే మా పిల్లల ఫేస్లు చూడండి, నా ఫేసే 1000 watts బల్బ్ అయితే మా పిల్లల ఫేస్ 10,000 watts బల్బులు అనమాట. అలా వెలిగిపోతున్నాయి ఇక్కడైతే మనోళ్ళు. మన లగేజ్ అయితే ఇక్కడ ఇదిగోండి, ఇదో బ్యాగ్, ఇదిగోండి ఇదో బ్యాగ్. ఇక్కడైతే పక్క నుండి మా హస్బెండ్ అయితే కామెంట్ చేస్తున్నారు, ఇంకా చాలా లగేజ్ తీసావు కదా అని. నిజమేనండి, చాలా అయితే తీసేసాను, ఇంకా పట్టుకెళ్లాల్సినవి ఉన్నాయి, కానీ 2 పిల్లలు ఇంకెంత లగేజ్ అంటే మన వల్ల కాదని చెప్పి ఇంకైతే తగ్గించాను. మా హస్బెండ్ వచ్చినప్పుడు తీసుకొస్తారు కదా అని. ఇంక పదండి అయితే వెళ్ళిపోదాం, మనం అయితే ఊరికి స్టార్ట్ అయిపోదాం పదండి.
ఇక్కడైతే మన పొట్టోడు ఆ డోర్ లాక్ తీసేయడానికి ట్రై చేసేస్తున్నాడు, వాడికి అందట్లేదు అక్కడ. ఇంకా తర్వాత మళ్ళీ మనమే తీయాల్సి వచ్చింది ఇక్కడైతే. ఇంటికి వెళ్ళిపోతున్నాం, పండగ సెలవులకి ఇంటికి వెళ్ళిపోతున్నామా. ఇదిగోండి ఇక్కడైతే లిఫ్ట్ ఎక్కేశారు. లిఫ్ట్ ఎక్కేసాం అనమాట మనం. ఇక్కడైతే ఇంకా మనోడు తెలిసిందే కదా, మామూలుగా నొక్కేస్తున్నాడు యాజ్ యూజువల్. కార్ దా అన్పత్తి మేమైతే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాం. జాను మనమైతే బస్ బుక్ చేసుకున్నామండి ఇక్కడ. సో అందుకే అనమాట ఇంకా బయలుదేరిపోయాం. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం అనమాట. బస్సు మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే స్టాప్ ఉంది. సో అక్కడికైతే బయలుదేరిపోతున్నాం. ఇదిగోండి ఇక్కడైతే బస్సు దగ్గరికి వచ్చేసాము. ఇంకా రాలేదు బస్సు, అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే కొంతసేపు వెయిట్ చేసేసరికి అక్కడైతే పికప్ వ్యాన్ వచ్చిందండి. అది ఎక్కేసి అయితే మనం కూకట్పల్లి వెళ్ళి యాక్చువల్ బస్ అయితే ఎక్కేసి ఇంకా అయితే మన ఊరు వచ్చేసాము. కంటిన్యూషన్ అంతా నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.